చెప్పుకోవడం తప్ప? ఆమె చేసిన తప్పేంటి? నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడు, పెన్షన్ ఇచ్చాడని చెప్పుకుంది. చెప్పుకుంటే ఆ వీడియోని అక్రమంగాను దానికి ఏదో యాడింగ్ చేసేసి దాన్ని అలాగా సోషల్ మీడియాలో పంపించారే. ఈరోజు ఆమె చనిపోయింది, దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శకి వెళ్తారా? ఏం భువనేశ్వరి గారు వాళ్ళ మీటింగుల్లో చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి తాలూకా పిల్లలిద్దరిని ఆదుకోవడానికి ముందుకు ఎందుకు రారు? జనసేన వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని ట్రోలింగ్ చేయాలా? అసలు మీకు రాజకీయం అంటే తెలుసా? అసలు మీరు రాజకీయ నాయకులేనా? అసలు నిజంగా ఒకళ్ళ తాలూకా వీడియోని తీసి ఇలాగా ట్రోల్ చేయటం అనేది ఎంత తప్పది. ఈరోజు ఆమె అన్యాయంగా చచ్చిపోయింది. ఆ పాపం మీకు ఉసురు తప్పదు. ఆమె ఉసురుతోనే ఈసారి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు భువనేశ్వరి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. వంగల్పూడి అనిత గారు ఇదే విషయంలో ఆమెను ట్రోల్ చేసినప్పుడు, నన్ను ట్రోల్ చేశారు, ఒక మహిళకి ఇది జరిగిన న్యాయం అని చెప్పేసి ఆమె మీడియా ముందుకు అదే ఆమె వంగల్పూడి అనిత గారు ఏమైంది? ఆమెకి అనేది ఆమె ట్రోల్ చేసేసి నన్ను పట్టించుకోలేదు. మరి ఈ విషయాన్ని వీళ్ళెందుకు పట్టించుకోరండి? వాళ్ళు పట్టించుకోవాలి కదా. వాళ్ళ వల్ల చనిపోయిన ఆవిడ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలా, మేము చేసిన తప్పు ఇది అని చెప్పేసి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక మహిళ అలా తొందరపాటి నిర్ణయం తీసుకుంది. వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. ఈ రోజున జగనన్న ప్రభుత్వం ఎలాగున్నది, ఎవరన్నా ఏదైనా చేసినా కానీ, విమర్శలు చేసినా కానీ సోషల్ మీడియా అన్నది నేను అండగా ఉన్నాను అని జగనన్న మహిళలకి అభయాస్తం ఇస్తున్నాడు. మీకు ఏదైనా కష్టం కలిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, చెప్పండి. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా మహిళలు వస్తే ఆదరించండి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అలాగే ఆదరిస్తున్నారు. అలాంటప్పుడు దిశా చట్టం అన్ని ఉన్నప్పుడు తను ఆవిడ అలా చేసుకోవడం చాలా పొరపాటు. తన వెనకాలన్న కుటుంబాన్ని గుర్తు పెట్టుకోకుండా అదే ఆమె తొందరపాటుతనంతో అలా చేసుకుంది. తగిన రీతిలో అలా హింసించిన ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అలా చెప్పినప్పుడు వాళ్ళకి జగనన్న అండగా ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ అలా తొందరపాటు చర్యతో నిండు ప్రాణాలు తీసుకోవడం అనేది మాత్రం అసలు అది మంచి విషయం కాదు. తను చేసుకునే ముందు భర్త, పిల్లలకు ఒక కుటుంబం ఉన్నది నాకు గుర్తించాల్సింది. అది కూడా కాక ఏదైనా బాధ ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా నన్ను ఇలా చేస్తున్నారని చెప్పినా కూడా వీళ్ళు తగిన చర్యలు తీసుకునే వాళ్ళు. ఆమె తొందరపాటు చర్యలతో ఆమె నిండు ప్రాణాన్ని తీసుకోవడం చాలా బాధ. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, చంద్రబాబు గారు చెప్తుంటారు, మహిళలకి మా ప్రభుత్వంలో మంచి రెస్పెక్ట్ ఉంటది, జగన్ గారి ప్రభుత్వంలో ఉండదు, మహిళలు మేము గౌరవంగా చూసుకుంటాం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ట్రోలింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు మానసికంగా హింసిస్తున్నారు కదా. వాళ్ళు హింసించేదే వాళ్ళు ఈ రోజున జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, జగనన్న యొక్క మంచిని కానీ చెప్తుంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు, గిట్టలేకపోతున్నారు. వీళ్ళు ఇలా తీసుకువెళ్తున్నారా ప్రజలను ఓర్వలేక వాళ్ళు. తప్పు అంటారా ఆమె జగన్ గారు ఇవ్వడం తప్పు అంటారా, లేదంటే ఆమె తీసుకున్న సంతోషంగా చెప్పడం తప్పు అంటారా? రెండూ తప్పు కాదు. జగనన్న పేదవాళ్ళకి ఇవ్వటం కోసమే కదా. అలాగే ఆమె అర్హుతురాలు కాబట్టి ఆమెకి వచ్చినది. ఆమె తొందరపాటు చర్య ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు మానసికంగా హింసించడం వలన అది ఆమె నిండు ప్రాణం తీసుకుంది. అది చాలా తప్పు. అది ఆమె చేయటం అనేది మాత్రం చాలా తప్పు. కనీసం ఆ ప్రాణాలు తీసుకునే ముందు ఒక క్షణం కూడా ఆలోచించినా బాగుండేది. పార్టీ ఆఫీస్కి వచ్చి జగనన్న ప్రభుత్వం దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చిన నా మీద ఇలా చేస్తున్నారు, ఇలాగ విమర్శలు చేస్తున్నారు జగనన్న చెప్పినా కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకునేవాడు జగనన్న. పార్టీ ఆఫీస్ లో అధికారులు పంపించి ఇమీడియట్ గా చర్యలు తీసుకుని దానికి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు చేసేవాడు. కానీ ఆమె అలా చేయటం అనేది మాత్రం హర్షింపదగ్గ విషయం అయితే కాదు. ఇంకా నేను ఏ మహిళకైనా కానీ నేను చెప్తున్నది ఏంటంటే సలహా, తొందరపడకూడదు ఏది కూడా. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మహిళలకి గొప్ప అండగా ఉన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, మా జగనన్న ప్రభుత్వం. కాబట్టి ప్రతి మహిళ కూడా ధైర్యంగా సమస్య వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలి. అంతేగాని తొందరపాటు వలన ప్రాణాలు తీసుకోకూడదు. తన వెనకాల ఉన్న కుటుంబాన్ని కూడా గుర్తించుకోవాలని ప్రతి మహిళకు కూడా నేను నా యొక్క సందేశాన్ని తెలియజేస్తాను. నేనైతే స్పష్టంగా ఒక విషయం చెప్తాను అండి, ఇది ఖచ్చితంగా గీతాంజలి చేసుకున్నటువంటి ఆత్మహత్య కాదు. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందినటువంటి కీచకులు చేసినటువంటి హత్య. దీనికి ఖచ్చితంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆ కుటుంబానికి వాళ్ళు ఖచ్చితంగా అండగా ఉండి తీరాల్సిందే. అయితే వాళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మహిళలకి మేము రక్షణగా ఉంటాము, మహిళలకి జగన్ గారి ప్రభుత్వం అన్యాయం జరుగుతుంది అది ఇదని చెప్పేసి చెప్తుంటారు కదా. మరి ఇప్పుడు ఇంతలా అన్యాయం జరిగితే ఒక్కళ్ళు కూడా వచ్చి ఎప్పుడు మాట్లాడింది లేదు. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మహిళల పక్షపాతి ఎవరు? మహిళా పక్షపాతి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. మహిళల భక్షకుడు ఎవరు?
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. కాల్మనీ సెక్స్ రాకెట్లు ఎవరి ప్రభుత్వ హయాంలో? కానీ ఈరోజు నేరుగా బట్టలు నొక్కి ప్రజల సంక్షేమం చూసేది ఎవరి హయాంలో? కాల్మనీ సెక్స్ రాకెట్లు, అలాగే అమ్మాయిల ఎక్స్పోర్ట్స్, ఆడవాళ్ళ మీద దాడులు, ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు, ఇవన్నీ కూడా గత కీచక చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అయితే నేడు మహిళలందరూ కూడా ఆర్థిక స్వావలంబన, రాజకీయ స్వావలంబన పొంది ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఏదైతే ఈ ఘటన మాత్రం నిజంగా పార్టీలకు సంబంధం లేని ఒక మహిళ, ఒక లబ్ధిదారులైనటువంటి ఒక మహిళ నాకు ఈ మేలు జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కూడా తప్పైపోయిందా? దాన్ని పట్టుకొని టీడీపీ ఐటీడీపీ బ్యాచ్ ఎవరైతే లోకేష్ వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాడు, మానవ మృగాలని డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి ఆ మానవ మృగాలు 4వ తారీఖు ఆవిడ ఏదైతే లబ్ధి పొందింది, 4వ తారీఖు బయటకు వచ్చినప్పుడు మీలాంటి యూట్యూబర్ ఎవరో ఒకరు వచ్చి అడిగారు, ఏంటమ్మా ఇంత ఆనందంగా వస్తున్నామంటే సొంత ఇంటి కల నెరవేరింది అనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత దాన్ని వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలో నిజాయితీ కనిపించింది, ఆ అమ్మాయి మాటల్లో ఆనందం కనిపించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో ఆ అమ్మాయి వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత అదేదో పెద్ద నేరమైనట్టుగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ పార్టీలను కానీ విమర్శించిన పరిస్థితి లేదు. కానీ ఆ అమ్మాయిని ఎలా అంటే నీచంగా ట్రోల్ చేసి 5వ తారీఖు నైట్ నుంచి మొదలుపెట్టి ఆ అమ్మాయికి ఎలా అంటే వాళ్ళు కీచకుల్లాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమే కాకుండా ఆ అమ్మాయి పర్సనల్ నెంబర్కి కూడా అర్ధరాత్రులు కాల్ చేయడం, మెసేజ్లు పెట్టడం, ఎలా అంటే హీనంగా చిత్రీకరించడంతో ఆ అమ్మాయి తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఇది చాలా బాధాకరం. ఆ పిల్లలను చూస్తే రాష్ట్రం మొత్తం కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి. సభ్య సమాజం అందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. నిజంగా నారా లోకేష్కి చిత్తశుద్ధి ఉంటే దీనికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కానీ మా పార్టీ, మా ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరపున కూడా క్రౌడ్ ఫండింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. విధి విధానాలు ఏంటి అనేది ఈరోజు డిస్కషన్ మొదలెడుతున్నాం. వంగలపూడి అనిత గారు జగన్ గారు పెట్టిన దిశ చట్టాన్ని, దిశ యాప్ గురించి వికరిస్తూ మాట్లాడింది. మహిళలకి ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆమె చేసినప్పుడు అరిసింది. కానీ ఇప్పుడు ఇంత మహిళలకి ఒక విషయం చెప్తాను చూడండి. సో రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆవిడ మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి నుంచి యువతల మహిళలు మాట్లాడినప్పుడు, రాజకీయంగా మాట్లాడినప్పుడు ఎవరో ఇద్దరు ఆకతాయిలు ట్రోల్స్ చేయడం సహజం. దాన్ని ఎవరు కూడా చెప్పలేం కూడా. కానీ అసలు రాజకీయాలకు సంబంధం లేని ఒక మహిళ తనకి లబ్ధి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నీకు ఒక 100 రూపాయలు డబ్బులు ఇస్తాను, నీకు ఆకలిస్తుంది, అన్నం పెడతాను నేను, నాకు శేఖర్ రెడ్డి అని అన్నం పెట్టాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడడం తప్ప? దాన్ని నేరమా, దేశద్రోహం అదేమన్నా? అలా కీచకుల్లాగా వాళ్ళని నిజంగా ఎట్లా అంటే ఎంత వేధించకుంటే, ఎంత హింసించకుంటే ఆ అమ్మాయి 2 చిన్న బిడ్డల్ని, కుటుంబాన్ని వదిలేసి అలా ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్యకు పాల్పడుతుంది ఆ అమ్మాయి. సో దీన్ని ఖచ్చితంగా సభ్య సమాజం కూడా సిగ్గుపడాలి. తెలుగుదేశం పార్టీ చేసే కీచక పర్వాలను మొత్తం గమనిస్తున్నారు. అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉంటేనే మహిళల గతి ఇది. మరి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళా లోకం తిరిగే పరిస్థితి ఉంటుందా? మహిళా లోకం బ్రతికే పరిస్థితి ఉంటుందా స్వేచ్ఛగా? కాబట్టి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఒకటి డిసైడ్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడికి 2024లో ఓటు అనే ఒక ఆయుధంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మొత్తం మూకుమ్మడిగా బుద్ధి చెప్పి అతను పూర్తిగా రాష్ట్ర బహిష్కరణ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే చట్టాల్లో కూడా ఖచ్చితంగా మార్పులు రావాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత సోషల్ మీడియా కేసులకి చట్టాలు ఎలా ఉన్నాయంటే సాయంత్రానికి స్టేషన్ బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది. సో ఒక రాష్ట్ర పౌరుడిగా, ఒక దేశ పౌరుడిగా నేను కోరుకునేది అంటే పార్టీలకు అతీతంగా ఇలా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ట్రోల్స్ చేసే వాళ్ళ మీద కూడా కఠినంగా చట్టాలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకేశారు. ఈ ఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆరా తీసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో అజయ్ సజ్జా అనే ఒక వెధవ ఆధ్వర్యంలో జరిగింది. ఆ అజయ్ సజ్జా అనే వాడికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. ట్రోలింగ్ చేసింది తెలుగుదేశం మీడియా అండి. ఎందుకంటే నాకు సంక్షేమ పథకం వచ్చిందని ఆనందంగా చెప్పుకుంటాం ఆమె చేసిన తప్పు. ఎందుకు ఆనందం ఎందుకు వచ్చిందంటే ఆమెకి చక్కగా ఇంటి పట్టా వచ్చింది, నేను అందుకున్నాను, నన్ను లక్షాధికారిని అయ్యాను, నన్ను ఈ గవర్నమెంట్ నన్ను గుర్తించింది, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయలేదని అమ్మాయి డిసైడ్ అయ్యింది. మహిళ పేరు మీద వచ్చింది కదా, అందుకని ఎమోషన్ అయ్యి అది కూడా ఎవరిని తెలుగుదేశాన్ని, జనసేనని, వైఎస్ఆర్సీపీని పొగట్టడం కానీ వాళ్ళని తిడతాం కానీ ఏం జరగలా.
ఆ అమ్మాయికి వచ్చిన అభిప్రాయం చెప్పుకుంది. ఆ అభిప్రాయాన్ని కూడా తప్పు పట్టి జీర్ణించుకోలేక అలా చేయటం అనేది చాలా. మరి వాళ్ళు చెప్తుంటారు కదా సార్, మహిళల కోసం మహిళల ప్రభుత్వం మేము మంచి చేస్తాం, మహిళలకు రక్షణ కల్పిస్తాం. మహిళల కోసం జనసేన వీర మహిళలు వాళ్ళందరూ ఏమైపోయారు? సరే, జనసేన వీర మహిళలు నడిపిస్తున్న జనసేన అని ఏమైపోయాడు అనేది కూడా మీరు కూడా చూడాలి కదా. మీది మీడియానే కదా, మీరు కూడా గమనించాలి కదా. వాళ్ళు రావాలి కదా సార్. ఆయన రాలేదు. ఆయన తరపున ఇక్కడ నాదెండ్ల మనోహర్ ఆయన ఉన్నాడు కదా క్యాండిడేట్, ఆయన రావాలి కదా. ఇష్యూ జరిగినా కానీ సోషల్ మీడియాలో పెడతారు కదా సార్. ఇంత పెద్ద రాష్ట్రమే ఇప్పుడు అంటే దుఃఖకణతలు మునిగిపోయింది. ఒక మహిళలకి జరిగిన ఇంత సంతోషంగా తన ఇల్లు వచ్చిందని చెప్తే ఎంత ట్రోల్ చేసి దాన్ని చంపేశారంటే తనని. ఇది చాలా దారుణం. ఆ పార్టీలకి అనేది ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ తెలియదండి. వాళ్ళు తెలిసింది వాళ్ళు ఏంటంటే సిద్ధం సభకి 15 లక్షల మంది వచ్చారా, ఆ గ్రాఫిక్స్లతో 4-5 పెట్టాలా, చేయాలా, మెయిన్ హెడ్డింగ్ వేయాలా, వేరే ప్రజా సమస్యలు ఏమి ఉండవు వాళ్ళకి. ఇంకా అది నారా లోకేష్ ట్విట్టర్లో పెడతాడు. ఎట్లాంటివి కనపడవు. పవన్ కళ్యాణ్ వేరే మహిళలు అంటాడు. ఎట్లాంటివి ఏం కనపడవు. ఇవి కదా పట్టించుకోవాల్సింది. మరి ఇంతకు ముందు ఇలాంటివి అన్ని జరగకుండా ఉండాలంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏంటనేది గవర్నమెంట్, ప్రజల గురించి ఆలోచించే గవర్నమెంట్, మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్, ప్రతి ఊరికి సచివాలయం ఒకటి పెట్టి ప్రతి ఊరిలో మహిళా పోలీసుని పెట్టి దిశ యాప్ చట్టం పెట్టి ఈ ఆసరా అని అన్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళలకే ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటాడు. వాళ్ళ వ్యవహారం దాని సంగతి ఏందో. డైలాగ్ ఉండేది, సినిమాలో డైలాగ్ కూడా ఉండిద్ది, ఎవరికైనా ఏదైనా జరిగితే రానేమో కానీ ఆడపిల్లగా జరిగితే అరగంట ఆలోచించను అంటాడు కదా. అందుకనే ఒకటే చెబుతున్నా, వాళ్ళందరికీ రేపు జరగబోయేది కుప్పం, గయా, హిందూపూర్, గయా, మంగళగిరిలో 1 సైడ్గా పోతాడు పవన్ కళ్యాణ్. 2 సీట్లలో ఒకడు కూడా గెలవడు. ఇది రేపు వాళ్ళకి జరగబోయే తీర్పు. వై నాట్ 175 వారు 1 సైడే. సోషల్ మీడియాలో ఒక లేడీ, ఏ పార్టీకి సంబంధం కాదు, ఇది పార్టీ కోసం కాదు, ఒక లేడీ మాట్లాడినప్పుడు ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయండి. ఒకరికి బీజేపీ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి వైసీపీ ఇష్టం ఉండొచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఆ పార్టీ నాయకుడిని వాళ్ళు పోగొట్టుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. మీరు అది మంచిగా అది తీసుకోలే తప్ప చెడుగా తీసుకుని. తను ఎవరిని తిట్టలేదు, నాకు జగన్ అన్న ఇచ్చాడు అని చెప్పి సంతోషంగా ఏమండి చెప్పుకున్నారు. దాన్ని అదే చెప్తున్నాను, స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ ఒక లేడీని అలాగే ఇబ్బంది పెట్టి రకరకాల ట్రోలింగ్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇంకొక లేడీకి జరగకూడదండి. ఎవరైనా సరే, అది ఏ పార్టీ అనేది కాదు, ఒక లేడీ, ఒక యువతి, ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఎవరైనా సరే ఈ ట్రోలింగ్లు చేయొద్దు. ఏ పార్టీ వాళ్ళు కూడా ఇలా చేయొద్దు ప్లీజ్, దయవించి. ఆవిడ చనిపోయింది, ఇప్పుడు ఏంటి ఉపయోగం చెప్పండి? మీరు ట్రోలింగ్లు చేశారు, ఎంత మానసికంగా అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది అంటారు. వాళ్ళు మన జనసేన వాళ్ళు ముఖ్యంగా అసలు అసభ్యకరంగా కామెంట్లు పెట్టేసి ఇంట్లో రకరకాల గొడవలకు కారణమయ్యి ఇప్పుడు ఆమె కృంగిపోయింది, చనిపోయింది. అదే చెప్తున్నానండి నేను. అది ఎవరైనా మహిళేనండి. మహిళలు ఏ మహిళని కూడా ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఇలా చేయొద్దు ప్లీజ్ అని చెప్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. అక్కడ మహిళ ఎవరైనా, మేము జగనన్ని పొగుడుకుంటాం, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో నాయకుడిని పొగుడుకోనివ్వండి, కానీ ఎవరిని ట్రోల్ చేయొద్దు. అది చాలా తప్పండి. నేను ఖండిస్తున్నాను, చాలా తప్పది, అలా చేయకూడదు. అదే చెప్తున్నాను కదా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మరో మహిళకి, అది పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకుడినైనా వాళ్ళ నాయకుడిని పొగుడుకొనివ్వండి, కానీ ఏ వ్యక్తి కూడా ఒక మహిళని ఇలా ఇంత నీచంగా మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.